ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. జాబ్ క్యాలెండర్లో అధ్యాపక పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రౌండింగ్ అయిన పరిశ్రమల నుంచి ఈ ఏడాది 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. జాబ్ మేళాల ద్వారా యువత పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధిస్తున్నారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుకు ముందుకొచ్చిన విదేశీ యూనివర్సిటీలకు ప్రోత్సాహకాలు, విధి విధానాలపై చర్చించారు. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇందులో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఉపాధి కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని ఆదేశించారు. రిలయన్స్ సిబిజీ, జూపిటర్, లారెన్స్ ఫార్మా, హెటరో డ్రగ్స్ తో పాటు కొత్తగా వస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేపట్టాలని నిర్దేశించారు. ఇందుకు అవసరమైన కరికులం రూపకల్పనలో ఆయా రంగాల్లో పేరుగాంచిన పరిశ్రమల సలహాలను తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కొన్ని సంస్థలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాయని, అదే తరహాలో ఐటీఐలకు అనుబంధంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 3 నెలలకోసారి నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. విద్యార్థుల ఆత్మహత్యలు, మానసిక ఒత్తిడి నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్ల నియంత్రణ రూపకల్పనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని సూచించారు. త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ దీనికి ఇప్పటికే మాడ్యూల్స్ సిద్ధమయ్యాయని తెలిపారు. 25 రంగాల డేటా ఇంటిగ్రేషన్ పూర్తయిందని, వాటిలో 1,14,899 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఇందులో 3,100 విదేశీ ఉద్యోగాలు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 16 మంది రిక్రూటర్స్ కూడా సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఇందులో ట్రయల్ బేసిస్ లో ఇప్పటికే 20,000 మందికి పైగా విద్యార్థులు, 60,000 మంది జాబ్ సీకర్స్ కు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించామని తెలిపారు.